ఈనాటి 27వ శ్లోకం. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక రసగూళిక లాంటిది. ప్రతి శ్లోకంలో సిద్ధాంతపరమైన ఎన్నో విశేషార్థాలను నిక్షిప్తం చేస్తూనే భక్తి అనేది లేకపోతే జీవితం అనేది వ్యర్థం అనే పరమసత్యాన్ని జాతికి చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అందిస్తున్నట్లుగా స్తోత్ర రూపంలో అందించారు ఆళ్వార్. ఇక శ్లోకాల్లోకి వస్తే, శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుర్వచ్చతి పాపినోహ హను పూర్వం వాక్ప్రాదౌత్యనం తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. ఇందులో ఆళ్వార్లు అయ్యయ్యో జీవితం ఎంత వ్యర్థంగా గడుస్తోంది అనుకుంటే ఇప్పుడే కాదండి, పూర్వజన్మలో కూడా మనం కనీసం శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని అని ఉండం. అందుకనే మనకి ఇలాంటి గర్భవాసాది దుఃఖం అనేటువంటిది లభించింది. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం, శ్రీమత్ నారాయణ నామాన్ని పలికి పాపినో అపి, వాళ్ళు ఎంత పాపాత్ములైనా సరే వాళ్ళ కోరిక తీర్చుకునే ఉంటారు. ఈ నామం అన్న వాళ్ళందరికీ అడగకుండానే కోరికలు తీరిపోతాయట. మరి నీకెందుకు తీరలేదయ్యా? అయ్యో అదే నా దుఃఖం. వాక్కు, మనందరికీ వాక్కులు ఉన్నాయే, తస్మిన్ నా ప్రవృత్య, నారాయణ నామంలో ప్రవర్తించలేదండి. తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. అందువల్లనే ఈ గర్భవాసాది దుఃఖం, మళ్ళీ జన్మ అనే ఇలాంటి భయంకరమైన దుఃఖం మనకి వచ్చింది. ఎందువల్లంటే ఒక్క శ్రీమన్నారాయణే తీసుకున్నా కూడా విష్ణునామం, వాసుదేవనామం, నారాయణనామం అనే 3 మంత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. అవి మనకి మంత్రార్థం చెప్తూ ఉంటుంది. ఓం విష్ణవే నమః అంటే షడాక్షరి 6 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 12 అక్షరాలు. ఓం నమో నారాయణాయ అంటే అష్టాక్షరి 8. ఇందులో ఏ ఒక్క నామమైనా మనం జపిస్తే మన దైనందిన జీవితంలో ఆయనకంటూ కొంత సమయాన్ని ఇచ్చి ఆయన్ని గనక మనం ప్రేమించగలిగినట్టయితే, భక్తితో ఆర్తితో ఆ శ్రీమన్నారాయణని పిలవగలిగినట్టయితే తప్పకుండా మన బాధలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆయనదేనండి. ఇక్కడ 2 అర్థాలు కలిసినప్పుడు మనకి అనంత బహిష్యత్ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట వ్యాపించి ఉన్న తత్వము నారాయణ మంత్రంలోనే ఉంది. అందుకే అందరూ అన్ని నామాలు తెలిసి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి శ్రీమన్నారాయణ జపం చేయండి అని చెప్తూ ఉంటారు. శ్రీమన్నారాయణునికి తప్ప వేరొకరికి అన్వయించలేము ఈ పదాన్ని. దీన్ని కంఠోక్తిగా చెప్పడం అనేది మనకి వాంగ్మయంలో బాగా కనిపిస్తుంది. ఎన్ని బాధలు తీరుస్తుందో మన జీవితంలో పారాయణ చేసే ప్రతి శ్లోకంలో ఈ నారాయణుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా సరే, ఎంత దుఃఖంలో ఉన్నా సరే, నువ్వు ఎంత శైథిల్యం పొందినా సరే, ఎంత భయపడినా సరే, నారాయణ అనే ఒక మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరించు అంటుంది. మనం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు చివర చదువుకుంటాం కదా, యదక్షర పదభ్రష్టం మంత్రహీనం తు యద్భావే. ఈ మంత్రాన్ని మనం చదువుకునే దాన్ని ముగిస్తూ ఉంటాం. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావత్ కరోమి యద్యత్స్కలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. సో ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఏ భక్తి భావాన్ని జోడించినా అది శ్రీమన్నారాయణుడికే సమర్పించాలి. మంత్రపుష్పంలో మనం చివరి వాక్యం చెప్పుకుంటాం కదా, ఆకాశాస్పదితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. అన్నమయ్య ఎంతో చాలా దీన్ని ఎన్నోసార్లు ఎంతో గొప్పగా చెప్పి ఉన్నారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. ఇక్కడ నారాయణేతి నమస్తి వగస్తి వసపర్తి తదాపి నరకే ఘోరే పతంతి ఇది కిమద్భుతం. అయ్యయ్యో, నారాయణ అని తేలికైన నామే, అది అనడానికి కూడా నాలుక నిచ్చాడండి భగవంతుడు. అయినా కూడా అది అంత తేలికగా మనం పూర్వజన్మలో స్మరించకపోవడం వల్ల కూడా మళ్ళీ మళ్ళీ జన్మ వస్తోంది. భగవంతుడా, నాకు జన్మరాహిత్యాన్ని ఇవ్వు, మళ్ళీ గర్భవాసాది దుఃఖాలను ఇవ్వకు తండ్రి అని శ్రీమన్నారాయణుడి పదే 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 కోరుకుంటూ శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని పదే పదే జపించమని ఆళ్ళవార్లు మనకి మరీ మరీ చెప్తున్నారు. ఇక్కడ ఓం నమో నారాయణాయ అనే దివ్య మంత్రం మనమందున ఈ పుట్టుక కలిగి అనకపోవటం వల్ల ఈ పుట్టుక వచ్చింది అంటారు. ఇప్పుడైనా మనం శరీరంతో ఉన్నప్పుడైనా ఆయన్ని తలుచుకున్నట్టయితే వచ్చేది జన్మరాహిత్యం అవ్వచ్చు, ఆయన యొక్క సామీప్యాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మామూలు మాటల్లో చెప్పడానికి, భాషకి లేదు బంధమసలు లేదు, మూల మెరుగు నీ తోడు మూగ భాషే, మౌనమందే నీకు మోక్షంబు జాస్తిరో, శ్రీకృష్ణుని గనిన జ్ఞానం ఇది. శ్రీకృష్ణుని కన్నప్పుడు, ఆయన నామాన్ని తలుచుకున్నప్పుడు, ఆయన్ని చూసినప్పుడు మనకి భవబంధాలనేవి పెద్దగా కనిపించదు. ఇంకొక అన్నమయ్య పాటని గుర్తు చేస్తాను. కడుపెంత తాకుడు చుకుడు పెంత దీనికై పడని పాట్ల నెల్లబడి పొరల నేల, కడుపెంత తాకుడు చుకుడు పెంత దీనికై పడని పాట్ల నెల్ల బడి పొరల నేల.